హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామనుకుంటున్నారా? కాదు, మా ఆయనకి నోస్ బ్లీడింగ్ అవుతుంటే ఎమర్జెన్సీ దానికి వచ్చాం. 3 days నుంచి అవుతుంది. అలాగే జలుబు చేసింది, కొంచెం వస్తుంది అనుకుని చాలా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అందుకని చెప్పి ఎమర్జెన్సీకి వచ్చాము. ఇది వాకిన్ హాస్పిటల్ అన్నమాట. మామూలుగా జీపీ వేరు, ఇది వేరు. ఇది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వస్తారన్నమాట. ఎమర్జెన్సీ ఉన్నా కూడా 10 hours, 12 hours, 14 hours వెయిట్ చేయించారని చెప్పి చాలామంది చెప్పారు. కానీ మేము వస్తే కానీ మాకు తెలియలేదు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తారు అని చెప్పి. పొద్దున 8 బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ జీపీకి వెళ్ళి అడిగితే వాళ్ళేమో ఈరోజు ఏం అపాయింట్మెంట్స్ లేవు, రేపు ఇస్తాం కావాలంటే అని చెప్పి అన్నారు. మీకు అంత ఎమర్జెన్సీ అయితే ఇలా వాకిన్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సరే వచ్చేసాం, ఇంకా అంత అయిపోయింది అనుకుంటే కాదు, వీడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లాగా పెట్టాడు ఒకటి. అరగంట పట్టింది మాకు. మీకు ఏమైనా హిస్టరీలో ఇంకేమైనా ఉన్నాయి, మొత్తం నిజం చెప్పాలంటే అరగంట పట్టింది అలా చేయడానికి. మా ఆయనకి అక్కడే చిరాకు స్టార్ట్ అయింది. పొద్దున్నే లేవడం ఒక చిరాకు అంటే మళ్ళీ ఇదేంటి చిరాకు అని చెప్పి, లేదు ఈరోజైనా కూడా చూపించుకో, 3 days నుంచి అవుతుంది కదా అని చెప్పి బలవంతం చేశాను. ఆ సిస్టమ్ని చంపేస్తాను అన్నట్టుగా చూసి వెళ్ళాడు. వచ్చాము, ఇంకా అక్కడే వాటర్ తాగడం, అక్కడే వాష్రూమ్స్కి వెళ్ళడం మొత్తం అక్కడే అయిపోయింది. తర్వాత పిలిచారు, 1 గంట తర్వాత పిలిచారు ఈయన లోపలికి పిలిచి బీపీ అవన్నీ చెక్ చేశారు. అంతా అంటే బీపీ ఒక్కటే చెక్ చేశారు, ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగారు అంతే. నీకు బీపీ లో ఉంది అని చెప్పి చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఈ బ్లీడింగ్ని మేము ఎమర్జెన్సీగా పరిగణించాము. ఇంకా నువ్వు కావాలంటే వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయి, ఒకవేళ పిలుస్తారేమో నిన్ను అని చెప్పి అన్నారు. అసలు నొప్పికేమైంది చూపి, వామ్మో భయంకరంగా నొక్కు. అరగంట తర్వాత ఇంకో నర్స్ వచ్చి ఇక్కడికి అది వెయిట్ చేయాల్సి ఇంకో ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పి పంపించింది, కూర్చోబెట్టింది. మాతో పాటు చాలా మంది కూర్చున్నారు, ఎవరిని పిలవట్లేదు. 2 hours అయిపోయింది, ఒక్కళ్ళని కూడా పిలవలేదు. ఇంకా చిరాకు వచ్చింది మా ఆయనకి. ఏడుస్తున్నావు ఎందుకు? మా ఆయన్ని ఇంకా పిలవలేదని చెప్పి, మేము వచ్చి 3 hours అయినా పిలవలేదని చెప్పి ఫీల్ అవుతున్నాడు మా ఆయన. అబ్రాడ్లో హెల్త్ క్యాంప్ అయితే చాలా కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.